తారక్ ఫ్యాన్స్ లో రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న జైలవకుశకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు కొడుతోంది. జైలవకుశ స్టోరీ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకీ ఫిల్మ్ సర్కిల్స్ చెప్తున్న ప్రకారం జైలవకుశ కథ ఏంటంటే, ఇద్దరు కవల సోదరులు, వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న, ఈ ముగ్గురికి ఒకే తండ్రి కానీ ఇద్దరు తల్లులు. ఇందులో మొదటి భార్యకు పుట్టిన వాడే జై, రెండో భార్యకు పుట్టినవారు జైలవకుశ. అయితే తండ్రి వల్ల తన తల్లి చనిపోయిందని, ఎలాగైనా తండ్రిని అతడి కుటుంబాన్ని నాశనం చేయాలని జై అనుకుంటూ ఉంటాడు. అలానే చిన్నప్పుడే తండ్రి తనను వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాసాలతో పెద్ద గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. మరోవైపున తండ్రితోనే ఉంటూ లవకుశ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు. ఇలా డ్రామాలు వేసే తమ్ముళ్ళకి రౌడీజం చేసే అన్నయ్యకి మధ్య నడిచే ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జై లవకుశని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. అలానే పోసాని కృష్ణమురళి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిసింది. మరి ఈ కథ అభిమానుల్ని, అంచనాల్ని ఏ రీతిన చేరుకుంటుందో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.